తెలంగాణ జాగృతి నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్ల బంజారాహిల్స్లోని కవిత నివాసం పక్కన ఉన్న భవనంలో జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం కవిత మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ విషయంపైనే కొత్త కార్యాలయంలో కవిత మాట్లాడనున్నారు. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ఏర్పాటు అనంతరం అధ్యక్షురాలు కవిత మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు స్వామి. మురళి, ఒకవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఉన్నటువంటి కవిత ఈరోజు కొత్త కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే గతంలో అశోక్ నగర్ వద్ద ఉన్నటువంటి కార్యాలయాన్ని ఇప్పటికే మూసివేయడం జరిగింది. ఒకవైపు ఇప్పటికే పార్టీలో కవిత లేఖల కలకాలం సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో కవిత కొత్త కార్యాలయం అనేది కూడా ఇప్పుడు రేపు దేనికి దారితీస్తుందని చెప్పేసి అంతా చర్చించుకుంటున్నారు. ఒకవైపు మనం చూస్తున్నాం కవిత నివాసం ఉన్నటువంటి బంజరాసినటువంటి ఆ నివాసం పక్కనే ఈ కొత్త కార్యాలయ భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇంతకాలం ఇది ఒక ప్రైవేటు ఒక ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైన్ ఆఫీస్గా కొనసాగేది. దాన్ని ఆమె ఇప్పుడు హైర్ చేసుకొని ఈ పక్కనే ఇందులోనే ఆమె నూతన తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఇందులోనే ఆమె నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను కూడా సర్వసిద్ధం చేసి పెట్టారు. మరికొద్ది సేపట్లోనే పూజా కార్యక్రమాలతో ముగించుకున్న అనంతరం ఈ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఇలా పూర్తి స్థాయిగా మొదటి అంతస్తులో పూర్తిగా వచ్చేటువంటి గెస్టుల కోసం మరోవైపు గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ అంతస్తులో ఆమెకు సంబంధించినటువంటి ఆ కార్యాలయం ఒకవైపు ఆఫీస్ ఉంటుంది. ఆ తర్వాత కూడా మిగతా కార్యాలయం ఉంటాయని చెప్పి తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి కార్యక్రమం ఇంతకాలం అశోక్ నగర్ నుంచి కొనసాగేది. ఇక నుంచి ఈ కార్యాలయం నుంచే పూర్తి స్థాయి కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి తెలుస్తున్నారు. ఒకవైపు చాలా మంది జాగృతి కార్యకర్తలు ఇప్పటికే సంబంధించి కొత్త కమిటీ ప్రకటించారు. దీనికి సంబంధించి మనతో చూస్తున్నాం చాలా మంది యాక్టివిటీస్ కార్యకర్తలంతా కూడా జాగృతి పనిచేసే కార్యకర్తలంతా కూడా ఒకరొకరుగా ఈ భవన్కి అయితే చేరుకుంటున్నారు. గతంలో అశోక్ నగర్ వద్ద ఉన్నటువంటి కార్యాలయం చురుగ్గా పనిచేసేది. ఆ తర్వాత కొద్ది కాలం నుంచి ఆ కార్యాలయం మూసివేయడంతో కూడా కొత్త కార్యాలయంలోకి ఆమె ఇప్పుడు మొత్తం కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడానికి సిద్ధమవుతుంది. ఒకవైపు కవిత ఇక్కడ నుంచి మొత్తం దీన్ని రానున్న రోజుల్లో ఇక్కడ నుంచే పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం కోసం ఆమె ప్రయత్నం చేస్తారని చెప్పేసి అంతా భావిస్తున్నారు. రీసెంట్గా ఆమె రాసిన లేఖలు కలకలం సృష్టించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఒకవైపు వివిధ రకాల చర్చకు దారితీశాయి. చాలామంది పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఒకవైపు దూరంగా ఉంటున్నారు. ఒకవైపు పార్టీకి సంబంధించి ఒక క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళంతా కూడా లోపలికి ఒకవైపు కవిత కార్యక్రమాలు పాల్గొంటారని చెప్పి తెలుస్తుంది. మరోవైపు నిన్న మొన్న కవిత ఒకవైపు మేడ్చల్లో కావచ్చు, మరోవైపు మంచిర్యాలలో ఆమె పర్యటించిన సందర్భంగా కేవలం ఆమె వెంట జాగృతి కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయంలో ఒకవైపు 2 జెండా కార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు జాగృతి జెండా కావచ్చు, మరొకటి జాతీయ జెండా కోసం ఏర్పాటు చేసినట్టు చెప్తారు. మొన్నటి వరకు ఇక్కడ పైన కూడా ఒక ప్రైవేటు సంస్థకు సంబంధించిన లోగో పైన ఉండేది. దాన్ని పూర్తిగా ఇప్పుడు తీసేసి ఇక్కడ జాగృతి బోర్డును ఏర్పాటు చేయడం కోసం అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంటున్నారు. పూర్తిగా తన నివాసం పక్కనే అనుకునే ఉన్నటువంటి ఈ కార్యాలయంలోకి మరి కాసేపట్లోనే ఎమ్మెల్సీ కవిత కార్యాలయాన్ని ప్రారంభించి లోపల కార్యక్రమాలకు ఆమె ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తయినట్టుగా కూడా దీనికి సంబంధించిన జాగృతి కార్యకర్తలు తెలియజేస్తారు. అనేక రకాలుగా కార్యక్రమాలు ఇక్కడి నుంచి ఆమె నిర్వహించడం కోసం దీనికి సంబంధించి దీన్ని ఒక పార్టీ సెటప్ హోదాలో ఉన్నటువంటి కార్యాలయాన్ని సెటప్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఆ కవిత దీన్ని ఒక పార్టీగా మలుస్తారని కూడా ఒక చర్చలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఆమె ఇప్పటికీ నేను బీఆర్ఎస్లోనే పనిచేస్తాను, బీఆర్ఎస్ మా నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి ఆమె ఇప్పటికే స్పష్టం చేస్తూ ఉన్నారు. ఒకవైపు అన్ని రకాలుగా పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా కొంత ఇప్పటికే సందిగ్ధంలో ఉన్నారు. కవిత వెంట నడవాలా లేకపోతే పార్టీ ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందని చెప్పేసి కూడా అంతా ఒక డైలమాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కవిత ఇప్పుడు తీసుకున్నటువంటి స్టెప్స్ రానున్న రోజుల్లో ఎటువైపు దారితీస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కవిత కొత్త కార్యాలయం అనేది కూడా అందరూ కూడా వివిధ రకాల చర్చలకు తావిస్తుంది. తాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తన తండ్రికి రాసిన లేఖలు బయటకు రావడం పట్ల కూడా ఆమె ఆగ్రహంగా ఉన్నారు. తన లేఖలు లీక్ చేసిన ఎవరని చెప్పేసి కూడా అవి బయటపెట్టాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఒకవైపు పార్టీ ఇంకా స్పందించలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకవైపు యుఎస్ టూర్లో ఉన్నారు, యుఎస్ టూర్లో ఉన్నారు. వారందరూ కూడా ఒకవైపు వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన విషయంలో వీళ్ళందరినీ కూర్చోబెట్టి కేసీఆర్ ఒక విషయాన్ని కొలిక్కి తీసుకువస్తారని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తున్న ప్రస్తుతంలో మరి కాసేపట్లోనే జాగృతి నూతన కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సెటప్ అంతా కూడా లోపల ఏర్పాటు చేయడం జరిగింది. గత కొద్ది కాలంగానే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
పూర్తిగా లోపల ఫర్నిచర్స్ కావచ్చు, మీడియా హాల్ కావచ్చు, లోపల కవితకు సంబంధించిన కార్యాలయం కావచ్చు, వచ్చే గెస్ట్లతోని మాట్లాడుకునేటువంటి హాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా లోపట్లోనే ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు ఆమె నివాసం నుంచే పూర్తిగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ నివాసం పక్కనే ఉన్నటువంటి ఆనుకొని ఉన్నటువంటి ఈ భవనం నుంచే తెలంగాణ జాగృతి కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పేసి కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రీసెంట్గా ఆమె మీడియాతో చిట్ చాట్ చేసినప్పుడు చెప్పారు, ఈ జూన్ 2 తర్వాత జాగృతి నూతన కార్యాలయం మేము ప్రారంభిస్తామని చెప్పేసి ఆమె అన్నట్టుగానే ఆమె ఇంటి పక్కన ఉన్నటువంటి ఈ కార్యాలయం నుంచి జాగృతి కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆమె పనులను వేగవంతం చేశారు. దీనికి సంబంధించిన విషయంలో రానున్న రోజుల్లో కవిత ఎలాంటి పొలిటికల్ స్టెప్ తీసుకుంటారో, సొంత పార్టీ వైపున అడుగులు వేస్తారా లేదని కూడా ఇంకా స్పష్టత రానప్పటికీ కూడా ఆమె ఈ కార్యాలయం ప్రారంభించిన తర్వాతనే ఆమె అన్ని విషయాలు మరోసారి మీడియా ముందుకు వచ్చి నేరుగా ఆమె మాట్లాడే పరిస్థితి అయితే ఉన్నది. ఆమె అందుకోసమే మీడియాతో మాట్లాడుతారని కూడా ఆమె కార్యాలయ సిబ్బంది అయితే ఇప్పటికే మీడియాకు మెసేజ్లు అయితే పెట్టారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మీడియా హడావుడి అయితే కొనసాగుతుంది. కవితకు ఒకవైపు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు జాగృతి కార్యక్రమాలు 2006 నుంచి కవిత బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్న నాటి నుంచి కూడా తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి తెలంగాణలో సాంస్కృతిక ఉద్యమానికి బీఆర్ఎస్కు సమాంతరంగా పెద్ద ఎత్తున కూడా నిర్మించింది. గ్రామాల నుంచి ఒకవైపు తెలంగాణలో బతుకమ్మ కావచ్చు, తెలంగాణలో కళలు, సంస్కృతి, సాహిత్యం పైన అంతర్జాతీయంగా ఆమె పెద్ద ఎత్తున కూడా ఒక ప్రచారం రావడానికి తన వంతు పోరాటం కొనసాగించింది. ఒకవైపు ఇలా మాట్లాడుతూనే తాను తన సొంతగా జాగృతి ద్వారా కార్యక్రమాలు చేశాను. కేసీఆర్ను మోస్తున్నటువంటి నాయకులంతా కూడా ఎవరు కూడా కేసీఆర్ చిత్రస్థాయిలో మాత్రమే పనిచేశారు, వాళ్ళు సొంతగా ఏం పనిచేశారని చెప్పేసి కూడా ఆమె పరోక్షంగా మొన్న మీడియాతో చిట్చాట్లో మాట్లాడడం జరిగింది. తాను మొదటి నుంచి కూడా తనదైన లైన్లో తెలంగాణ కోసం, తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, కళలు, ఒకవైపు భాష మీద ఎప్పుడు పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మకు ఒక గుర్తింపు తీసుకొచ్చాము. తెలంగాణలోని కవుల్ని, కళాకారుల్ని మనం వెలుగులో పడ్డ వారందరూ కూడా వెలుగులోకి తీసుకొస్తున్నాము. వారికి సంబంధించినటువంటి విషయాలని, కవితల్ని, పుస్తకాలని ఒకవైపు ముద్రించామని చెప్పేసి కూడా ఆమె పదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ జాగృతి అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కాస్త భారత రాష్ట్ర సమితి పార్టీగా మారిన తర్వాత తెలంగాణ ఆత్మ పార్టీకి లోపించింది. కేవలం తెలంగాణను వదులుకొని జాతీయ స్థాయి రాజకీయాలకు వెళ్లడంతో బీఆర్ఎస్కు కొంత నష్టమే జరిగిందని కూడా పార్టీ కార్యకర్తల నాయకుల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ కాస్త ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత తెలంగాణ పేరుతో ఈ పార్టీ కొనసాగాలని చెప్పేసి చాలా మంది సగటు కార్యకర్తలంతా కూడా కోరుకున్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాలు వెళ్తారు కాబట్టి అది కొనసాగిందని చెప్పేసి కూడా అంతా భావించారు. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత తెలంగాణ జాగృతిని పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా ఇక్కడ వైపు కనిపించట్లేదు. కేవలం జాగృతిలో యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే జాగృతికి సంబంధించిన వివిధ కమిటీలు కావచ్చు, వివిధ పెద్ద ఎత్తున కూడా వాటికి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా కమిటీలను కూడా యాక్టివ్గా కొనసాగుతున్నాయి. రీసెంట్గానే సింగరేణికి సంబంధించినటువంటి కమిటీలు జిల్లాల వ్యాప్తంగా ఆమె ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా యాక్టివ్గా వారికి సంబంధించిన పనుల్లో నిమగ్నమై కొనసాగుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎవరికి వారు పార్టీలో వివిధ దశల్లో పనిచేస్తున్నప్పుడు కూడా పార్టీ నుంచి పూర్తి స్థాయి క్లారిటీ వస్తేనే బీఆర్ఎస్ పార్టీలో దీనికి సంబంధించిన విషయంలో ఒక స్తబ్దత కొనసాగుతుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఈ మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు, కేవలం జాగృతికి సంబంధించిన కార్యకర్తలు మాత్రం ఇక్కడ అడవుడు చేస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.